హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ఈ 2026వ సంవత్సరం జనవరిలో మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం, పవర్ఫుల్ ముహూర్తం అండి. ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకుని ఎంతమంది అప్పుల ఊబి నుంచి బయటపడ్డారో, ఎంతమంది హ్యాపీగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉన్నారో, ఎంతమంది గుండెల మీద చెయ్యి వేసుకుని ఇంక మాకు అప్పు లేదు అంటూ ఎంత ప్రశాంతంగా పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉన్నారు. అంతమంది అప్పులను తీర్చింది మైత్రేయ ముహూర్తం. ఈ మైత్రేయ ముహూర్తం రోజున నేను చెప్పినట్టు గనక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీరు 3 మైత్రేయ ముహూర్తాలు ఉపయోగించుకునే లోపు మీ ₹1,00,00,000 అప్పైనా తీరిపోతుంది. ఇక్కడ మీకు ఈరోజు కావాల్సింది ఏంటో తెలుసా? కేవలం ₹11. ₹11 ఉంటే చాలు, కోట్ల అప్పునైనా సులభంగా, సునాయాసంగా, సులాగ్గా తీర్చేసుకోవచ్చు. అసలు ఇంత అప్పు ఎలా తీరిందే అన్నది మీకే షాక్ అవుతారు అప్పు తీరాక. ఇంతకాలం ఈ అప్పు తీర్చడానికి రేయింబవళ్ళు కష్టపడ్డాం, ఏవేవో ఆలోచనలు చేశాం, ఏవో ప్లాన్లు వేసాం, అటు తీసుకొచ్చి ఇటు కట్టాం, ఇటు తెచ్చి అటు కట్టాం, కింద మీద పడి తల్ల కిందలు తపస్సు చేశాం, మా అప్పు తీరలేదు. కానీ ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఇంత త్వరగా అసలు ఎలా అప్పు తీరిందో కూడా మాకు తెలియకుండానే తీరిపోయింది కదా అంటూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం గురించి ఈ రోజు నేను చెప్పబోతున్నాను. ప్రతి నెల కూడా మన ఛానల్లో ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం గురించి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మనకు ఈ మైత్రేయ ముహూర్తం ప్రతి నెల ఒకసారి గానీ, 2 సార్లు గానీ, 3 సార్లు గానీ వస్తూనే ఉంటుంది. మీరు ఈ ప్రతి మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకోండి. రుణ విముక్తులు అవ్వకపోతే అడగండి. అప్పు అన్నది ఇంకా మీ నోటి వెంట రాదు. ఈ అప్పు అనే ముప్పు ఉప్పులా కరిగిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, అసలు ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, ఏంటి అని తెలుసుకోవాలనుందా? అది కూడా ఈసారి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ఒక రోజు వచ్చింది. భోగి రోజు ఏకాదశితో కూడి బుధవారంతో కూడి వచ్చిన మైత్రేయ ముహూర్తం చాలా చాలా పవర్ఫుల్. 7 కొండల వాడి అనుగ్రహం కూడా మీ మీద ఉండే రోజు. వడ్డీ కాసుల వాడిని ఆ రోజు మనసు పెట్టి కోరారు అంటే మీ వడ్డీల బాధ తప్పిపోతుంది, మీ అప్పుల బాధ తీరిపోతుంది, రుణ విముక్తుడు అవుతారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ మీద ఉంటే. మరి ఆ సమయం ఏంటి, ఎప్పుడు చేయాలి, ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ అప్పుల వల్ల మానసికంగా, శారీరకంగా చాలా మంది అల్లాడిపోతూనే ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు షేర్ చేశారు అంటే వాళ్ళు ఆ అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు అంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. ఎవరైనా అప్పు తీరిన వాళ్ళు ఉంటే ఇక్కడ కామెంట్ చేస్తే, ఇక్కడ చూసిన వాళ్ళు కూడా వాళ్ళు ట్రై చేసి వాళ్ళ అప్పుల బాధల నుంచి బయటపడతారు. కాబట్టి ఒకవేళ మీకు అప్పు తీరింది అనిపిస్తే అలా దాచేసుకోకండి. చెప్పండి. చెప్తే 10 మందికి యూజ్ అవుతుంది. 10 మంది ఉపయోగించుకుంటే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది కదా. కాబట్టి అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురూజీ, నాకు తెలిసిన ఎన్ని ఫ్యామిలీస్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎంతమంది అండి కష్టాల నుంచి, కన్నీళ్ల నుంచి, అప్పుల బాధల నుంచి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి సంతోషంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అప్పు లేనివాడు అపర కుబేరుడు అని అంటారు కదా.
తింటామో పస్తుంటామో, మన ఇంట్లో తలుపు వేసుకుని ఉంటే అడిగే మానవుడు అక్కడుండడు. ఏం నువ్వు తిన్నావా, ఈరోజు ఏం తిన్నావు, బిర్యానీ తిన్నావా లేదా పచ్చడి మెతుకులు తిన్నావా అని అడిగే వాళ్ళు ఉండరు. అదే అప్పు ఉంటే నా అప్పు ఎక్కడ అంటూ ఎక్కడ పడితే అక్కడ నిలేస్తూ అడిగేస్తూ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తూ గోల చేస్తూ ఇరుగు పొరుగు దగ్గర పరువు తీసేస్తూ మీరు పని చేస్తున్న చోట పరువు తీసేస్తూ ఉంటారు. అప్పు లేదనుకోండి, ఎవ్వరి ముందు సలాం కొట్టాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి తల దించాల్సిన అవసరం లేదు. అది ఏ రకమైన అప్పు అయినా అవనివ్వండి. మనం ఇప్పుడు ప్రతి మనిషి ఎన్ని చోట్ల అప్పు చేయాలో అన్ని చోట్ల అప్పు చేస్తున్నాం. బదులు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాం, ఏదో ఒకటి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటాం, బంగారు తాకట్టు పెడతాం, పొలాలు ఇల్లు ఇవన్నీ పెట్టేసి తాకట్టు తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఇంకా మన చేతిలో ప్రాపర్టీ లేని సమయంలో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? ఈఎంఐలు, లోన్లు. ఈ ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నారు లోన్లు. ఆ లోన్కి అమౌంట్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇలా కూడా ఉంటుంది. అవసరం తీసుకుంటారు. ఆ కట్టే సమయం వచ్చినప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం బొట్లు గారుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం హౌసింగ్ లోన్ అని, కార్ లోన్ అని, బైక్ లోన్ అని, గోల్డ్ లోన్ అని, ఆ లోన్ అని, ఈ లోన్, ప్రతి లోన్లు తీసుకునేస్తున్నాం. అలాగే ఈఎంఐలు, సరే మనం నెలకింతని కట్టేది కదా, ఒక్కసారి అమౌంట్ ఏం కట్టాల్సిన పని లేదు కదా, మన చేతి నుంచి ఖర్చు అవ్వదు కదా అంటూ ఎక్కడ దొరికితే అక్కడ బ్యాంక్ లోన్లు తీసుకోవటం, ఈఎంఐలు తీసుకోవటం, ఇంట్రెస్ట్లకు తెచ్చుకోవటం, వడ్డీలకు తెచ్చుకోవటం. 1వ తారీఖు వస్తుందనంగా 25వ తారీఖు నుంచి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటే, గుండెల్లో డబ్బు డబ్బు మన స్పీడ్గా పరిగెడుతూ ఉంటే ఏం చెయ్యాలో దిక్కు తోచక, అన్నం తినక, నిద్రపోక, ఇంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా గొడవకి వెళ్ళిపోతూ చిరాకు వచ్చేస్తూ ఎంత నెమ్మది లేని బ్రతకండి. అలాంటి బ్రతుకు నుంచి మేము బయటపడాలి, మేము హ్యాపీగా ఆరాంసే గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోవాలి, ఈ అప్పుల నుండి పూర్తిగా విముక్తులు కావాలి మేము అని అనుకున్న వాళ్ళు మైత్రేయి ముహూర్తాన్ని ఉపయోగించుకోండి. 100కి 1000% మీరు బయటపడతారు. మీరు ఏం చెయ్యాలో తెలుసా? మనకు ఈ అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం ఈసారి ఎప్పుడు వచ్చిందో తెలుసా? భోగి రోజు వచ్చింది. 2026వ సంవత్సరం జనవరి 14వ తారీఖు భోగి నాడు బుధవారంతో కలిసి వచ్చింది. అది కూడా తెల్లవారుజాము వచ్చింది మనకు. ఆ తెల్లవారుజాము ఎప్పుడు అంటే నేను చెప్తాను, ప్రాసెస్ అంతా కూడా చెప్పేసి తర్వాత చెప్తాను. మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మనకు బుధవారం రోజు ఏకాదశితో కలిసి వచ్చింది. ఇక్కడ ఏకాదశి అంటే 7 కొండల వాడు ఒడ్డి కాసుల వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు భగవంతుడి అనుగ్రహం కూడా ఉందంటే ఇంకా త్వరగా అప్పులు తీరిపోతాయి. బుధుడి అనుగ్రహం కోసం కూడా మీరు ఇక్కడ పెసలు వాడండి, ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, తమలపాకులు తీసుకోండి. మీరు ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు, బ్యాంకా, లోనా, వ్యక్తుల, ఎలా, ఆ దానికి సంబంధించి అన్ని తమలపాకులు, అన్ని బిర్యానీ ఆకులు, అన్ని ఎన్వలప్మెంట్ కవర్లు మీరు తీసుకోవాలి, అన్ని వసకొమ్మలు, ఓకేనా? అందులో పెట్టడానికి సపరేట్గా 11 రూపాయలు, లేదా మేము 51 పెడతాం, 101 పెడతాం, 1001 పెడతామంటే అది మీ ఇష్టం. లేదు మేము 11 రూపాయలే పెడతామంటే అది కూడా మీ ఇష్టం. అయితే చక్కగా మనకి ఎప్పుడు వస్తుంది అంటే గనక, భోగి రోజు బుధవారం రోజు 14వ తారీఖు ఉదయాన్నే తెల్లవారుజామున 4:24 నుండి 6:34 నిమిషాల వరకు, 4:24 నుండి 6:30 వరకు ఈ అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ సమయం స్టార్టింగ్ ఎండింగ్ ఏదైతే ఉందో ఈ లోపలనే చేయాలి. తర్వాత చేస్తే పని చేయదు, గుర్తుంచుకోండి. త్వరగా లేచుకోండి. ఆ రోజు భోగి కాబట్టి ఉదయాన్నే లేచి ఉంటారు, భోగి మంటలు వేసుకుంటారు. ఇక చక్కగా స్నానం చేసేసేయండి, దేవుడికి పూజ చేసుకోండి, ధూపం దీపం నైవేద్యం చేస్తామంటే ఆ సమయానికి పెట్టండి, లేదంటే పండు పలువ పెట్టేసి మీ పూజ మీరు గణించుకుని తర్వాత పూజ మళ్ళీ చేసుకోండి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని పచ్చ పెసలు, పొట్టు పెసలు తీసుకొని ఆ ప్లేట్ మీద ఇలా పరవండి, ఇలా నెరిపినట్టు ఇలా అనండి, చదునుగా చేయండి. తర్వాత తమలపాకులు, మీకు ఎన్ని లోన్లు ఉన్నాయి అన్ని తమలపాకులు తీసుకోండి. ఆ పెసల మీద చుట్టూ కూడా ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటూ వచ్చేసేయండి అన్ని ఆకులు. ఇక ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసుకొని బిర్యానీ ఆకు మీద ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన అమౌంట్ రాయండి, తీరిపోయింది అన్నట్టు రాయండి. ఇప్పుడు సుబ్బారావు 1,00,000 రూపాయలు అప్పు తీరిపోయింది అట్లా రాసేసి ఆ తమలపాకు మీద పెట్టండి. ఇలా బ్యాంకు, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకులో ఎంత లోను, అమౌంట్ ఎంత ఉంది, తీరిపోయింది అన్నట్టు రాసేయండి. ఇలా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఒక్కొక్క బిర్యానీ ఆకు మీద ఇలా రాసి ఒక్కొక్క తమలపాకు మీద ఇలా పెట్టుకుంటూ వచ్చేయండి. అలాగే
రూపాయలు అన్నీ కూడా డివైడ్ అండి, ఒక్కొక్కరికి సపరేట్. ఇది రూపాయలు పెట్టండి. ఒక వసకొమ్ము, కొద్దిగా పచ్చకర్పూరము, కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి. అన్నీ పెట్టేసి 9 ఎన్వలప్మెంట్ కవర్లు సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇంకొక రూపాయలు తీసి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. ఈ 2026వ సంవత్సరంలో నేను పూర్తిగా అప్పుల నుంచి విముక్తినైపోయి సంతోషంగా లైఫ్ అన్నది లీడ్ చేయాలి, అప్పులు లేని జీవితాన్ని నాకు ప్రసాదించే స్వామి అంటూ స్వామివారికి మొక్కుకొని మీరు ఈ 11 రూపాయలు కూడా ముడుపు తీసి ఒక పక్కకు పెట్టేసేయండి. మీరు గ్రీన్ కలర్ క్లాత్ లో ముడుపు తీసి కట్టారంటే మంచిది. ఎందుకంటే ఈరోజు మనకు బుధుడి అనుగ్రహం అంటే బుధుడికి పచ్చరంగు ఇష్టం, కుబేరుడికి పచ్చరంగు ఇష్టం. కాబట్టి పచ్చరంగు క్లాత్ లో అయినా కట్టండి. లేదంటే ఒక హుండీ ఉంటే హుండీలో 11 రూపాయలు తీసి స్వామివారికి అక్కడ తీసి పెట్టేసేయండి. లేదా ఒక కప్పులో అయినా వేసి పెట్టుకోండి. మీరు ఇలా ఈ ప్రతి మైత్రేయ ముహూర్తానికి వెంకటేశ్వర స్వామి కోసం ఈ 11 రూపాయలు పక్కన తీసిపెట్టి ఒక్కసారి తిరుమల వెళ్ళినప్పుడు ఆ హుండీలో వేసేసేయండి. మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడు. ఇక ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే మీ పూజ అంతా చేసేసుకున్నారు. ఈ ఎన్వలప్మెంట్ కవర్ ఉంది కదా, ఆ కవర్లో ఇవన్నీ తీసి తమలపాకులో ఏవైతే పెట్టారో ఆ తమలపాకులో పెట్టినవన్నీ తీసి ఇందులోకి పెట్టేసేయండి. ఆ ఎన్వలప్మెంట్కి చుట్టూ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే పునుగు ఉంటే పునుగు అప్లై చేయండి. పునుగు మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది. తమలపాకులు ఏం పెట్టారు? బిర్యానీ ఆకు, ఒక వసకొమ్ము, పచ్చకర్పూరము, 11 రూపాయలు పెట్టారు కదా, అవి మొత్తం తీసి ఎన్వలప్మెంట్ కవర్లో పెట్టేయండి. తమలపాకులు అక్కడే ఉంచేసేయండి. ఉంచేసాక ఆ కవర్ మీద కూడా మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళ పేరు రాసి అమౌంట్ రాసి తీరిపోయింది అని థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అని రాయండి. ఇలా రాసేసారు. ఈ అమౌంట్ను ఏం చెయ్యాలి? ఆ సమయంలో మీరు మళ్ళీ వాళ్ళకు ఇంట్రెస్ట్ కడతారు కదా, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్తో కట్టేటప్పుడు ఇది చేర్చి వాళ్ళకి ఇచ్చేసేయండి. లేదు మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామండి అంటే ఈ 11 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేసి దాంతో కలిపి వాళ్ళకి ఇచ్చేసేయండి. లేదా వాళ్ళ దగ్గర ఉంటారండి అంటే ఈ సమయానికి అయితే మీరు ఈరోజు ఇవ్వలేరు, 4:20 నుంచి 6:34. ఒకవేళ ఇస్తామంటే వాళ్ళ చేతికి ఇచ్చేసి వచ్చేయండి ఏదో ఒక విధంగా. అయితే వాళ్ళ కోసం వాళ్ళ అప్పు తీర్చేస్తున్నాం అన్నట్టుగా 11 రూపాయలు మీరు తీసి పక్కకు పెట్టేస్తున్నారు. ఇదంతా కొత్త వాళ్ళకు. మరి పాత వాళ్ళు చేసి ఉంటారు కదా, ఆ ఎన్వలప్మెంట్ కవర్ లో ఉన్నటువంటి బిర్యానీ ఆకు ఏదేందో ఫస్ట్ మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అవ్వగానే ఆ బిర్యానీ ఆకు కాల్ చేసి ఆ బోర్డు యూనివర్స్ లెక్క ఊదేసి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం, నా అప్పులన్నీ తీరిపోయాయి అంటూ యూనివర్స్ లెక్క ఊదేసి తర్వాత వచ్చి ఈ ప్రాసెస్ మొదలు పెట్టండి, మళ్ళీ కొత్తగా చెయ్యటం. ఇలా మీరు చేశారు అంటే గనక 3 మైత్రేయ ముహూర్తాలని ఉపయోగించుకుంటే మీ అప్పులన్నీ ఉప్పులా కరిగిపోతాయి. అయితే మీరు ఈ 3 సార్లు కూడా వాళ్ళకు ఒకసారి 2 సార్లు అయినా నేరుగా ఆ సమయంలో చేతికి ఇవ్వడానికి ట్రై చేయండి. మీ చేతి నుంచి వాళ్ళకు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా త్వరగా అప్పులు తీరుతాయి. ఒకవేళ మీరు పీరియడ్స్లో ఉంటే చేయకండి. నాన్ వెజ్ తినే ఈ ప్రయోగం అసలు చేయకండి. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర చేయించండి. ఎందుకంటే సింపుల్ ప్రాసెసే కదా, ఇక్కడ మంత్రాలు లేవు, పూజలు లేవు, ఏమీ లేక ఇక్కడ మీరు ఈ పెసలు ప్లేట్లో ఉన్న పెసలు ఉన్నాయి, తమలపాకులు ఉన్నాయి. ఏం చేస్తారు? తమలపాకుల్ని ఇంట్లో వాళ్ళ తాంబూలంలో వేసుకుంటామంటే అందరూ వేసుకునేయండి. లేదా పంచదార కొబ్బరి కలిపి మేము తినేస్తామంటే తినండి. లేదు ఒక గోమాతకి పెట్టేసేయండి, తినిపించేసేయండి. లేదు ఎవరు తొక్కని ఒక చోట వేయండి. ఈ పెసలు ఏవైతే ఉన్నాయో పక్షులకి ఆహారంగా వేసేయండి. లేదా ఒక గోమాతకి అవి నానబెట్టేసి ఆవుకు తినిపించేస్తే కూడా ఇంకా బెస్ట్ రిజల్ట్ మీకు వస్తుంది. ఇదండి మనకు అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం మనకు ఇంకా కూడా ఈసారి జనవరిలో 3 టైమ్స్ వచ్చింది. అది ఎప్పుడు ఏంటి అని కూడా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. చెప్పాను కదా, 2026వ సంవత్సరం 14వ తేదీ భోగి రోజు బుధవారంతో కలిసి ఏకాదశితో కలిసి మనకు తెల్లవారుజామున 4:24 నుంచి 6:34 లోపు మైత్రేయ ముహూర్తం వచ్చింది. ఉపయోగించుకోండి, అప్పులన్నింటినీ తీర్చేసుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.